ఇప్పుడు రఘురామరాజు గారు. పదహారవ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నుకున్న నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చెప్పారు, మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుడిని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు. చిన్నవారికి అయ్యగా, మీ తోటి వయసులందరికీ అన్నగా, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడుగా, అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో, ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు. అందులో గర్వం లేదు, సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా, రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా, ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది. మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా ఎన్నుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం, కేవలం పొగడ్తలకే పరిమితం కాకుండా, మంత్రులకే అవకాశం కాకుండా, మాలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి, ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి వారి అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి గౌరవం ఉంటుంది. శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు. కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని, కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి, ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. పెద్దలు కామినేని శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు. మీ గురించి ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. నాకు కూడా దాదాపు 42 ఏళ్ళ నుంచి అతీతంగా, రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా మనం స్నేహంగా ఉన్నాం. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు, మీరు ఎలా మాట్లాడతారు, కానీ మీ స్నేహభావం, మీరు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం, అలాగే నిష్కర్షగా నిర్మోహంగా మాట్లాడతాం, మోస్ట్ డిపెండబుల్ పర్సన్గా మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మీ మీద చాలా చాలా పెద్ద గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సభలో ఎన్నికైన వాళ్ళు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు.
వరదరాజు రెడ్డి గారు, బుచ్చి చౌదరి గారు. కానీ వాళ్ళకు కూడా స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం ఎలా జరిగింది, ఎలా తెచ్చుకున్నారనే దానికి ఒక రుజువు మొన్న జరిగిన ఎలక్షన్. స్వాతంత్ర పోరాటం ఏం జరిగిందో తెలియదు, మొన్న ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు ఎన్డీఏకి. మళ్ళా ఈ గాడి తప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే గాడిలో పెట్టగలరనే నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. దీనికి ఈ జరిగినట్లో శాసనసభలో జరిగిన అకృత్యాలు, భాష, రాజకీయాలంటే అసహ్యం వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడిన భాష, ఇలా ఉంటారా ఎమ్మెల్యేలు? ప్రజలు బుద్ధి చెప్పారు. అమాయకులు అనుకోమాకండి, అవసరం వచ్చినప్పుడు చెప్తారు. అలాగే ఎంత పక్షపాత ధోరణి ఇక్కడ జరిగే, వాళ్ళకి ఏ ఛానల్స్ అయితే ఆ ఛానల్స్లోనే పెడతాం. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడిని ఎంత అవమానంగా, అంటే ఆయన తలదించి కూర్చుంటే, అంటే మనం చేస్తాన్ని మంచి అనుకున్నారు. అందుకని మీ మీద దానివల్ల మనం కూడా కొన్ని తప్పులు చేశాం. తప్పులంటే విధానాలు మార్చుకోవాల్సింది. నేను నిజంగానే 70 ఏళ్ళ వయసు నిండిందని 2018లో నేను ప్రత్యక్ష రాజకీయాలకి నేను ఇంకా విరమించుకుంటానని ప్రకటించాను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనసు నా వంతు పాత్ర నేనేం పోషిస్తున్నాను అని అసలు ఇంకా దీనికన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవటం కన్నా ఈ రాష్ట్రానికి ఇంకేమీ లేదు అని మళ్ళా రావాల్సింది. నేను శాసనసభలో అన్న మాట తప్పాల్సి వచ్చింది. నేను మీకు కోరేది ఏంటంటే, ఇవాళ ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మీద. అందుకని అర్థవంతమైన చర్చలు జరిగి ఈ శాసనసభ ద్వారా మళ్ళా అట్లాంటి చీకటి రోజులు రాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా మీకు మేము అందరం సహకరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు ఫరూక్ గారు. నూతనంగా స్పీకర్గా తమరు ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. దాదాపుగా మీకు నాకు 40-42 సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క ఇళ్ళనే ఉండేవాళ్ళం సార్. మన ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్. మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఇలాంటి వ్యక్తి సార్, నిష్కలమైన మనసు. నేను చెప్పేది ఏమిటి సార్, మీరు సభా సంప్రదాయాలు కాపాడండి సార్, సభను గౌరవంగా నడపండి సార్. గత సభ నేను చూశాను సార్, నేను కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చేశా, చైర్మన్గా కూడా చేశా. సభా సంప్రదాయాలను పక్కన పెట్టడం సార్, వ్యక్తిగత విషయాలు మాట్లాడడం సభలో, చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఫ్యామిలీల గురించి మాట్లాడలేదు సార్ సభలో. అది రికార్డుల నుంచి తొలగించాలి కదా సార్. అన్పార్లమెంటరీ మాట్లాడితే అలో చేస్తారా? నా మీద కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను మాట్లాడితే చెప్పకూడదు సార్, అది ఎందుకంటే కౌన్సిల్ కాబట్టి. అన్పార్లమెంటరీ సార్, రికార్డు నుంచి తీసేయండి సార్ చెప్తే రికార్డు నుంచి కూడా తీసేయాలి సార్. అది బుక్ అన్ని ప్రింట్ అయితే అసభ్యమైన భాష కూడా అందులో ఉంటుంది కదా సార్. ఎట్లా సార్ సభను? గతంలో ఉండే స్పీకర్ గారు ఆయన నోటితో నేను చెప్పండి సార్, మళ్ళీ నోరు గడుకోవాల్సి వస్తుందా చెప్పారు చెప్తే. ఏం సార్ సభా సంప్రదాయాలు పాటించినాడు సార్ ఆయన? సభను సక్రమంగా నడిపించాడా? వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా సార్. కాబట్టి నేను కూడా అంతే సార్, మంచివారు, మీకు అన్ని అనుభవం ఉంది, 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మీరు మొదటి నుంచి కూడా మంత్రిగా ఉన్నారు. మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు మీకు కానీ నాకు కానీ ఎన్టీ రామారావు గారు ఈ అవకాశం కలిగించారు. వారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. వాటి సభా సంప్రదాయాలు ఉండాలి సార్, గౌరవం ఉండాలి. సభ అంటే ఏంటి సార్? ఇన్ని సభలు చూసాం మీరు నేను 40 సంవత్సరాలు. ఎంత హుందాగా ఉండేది. ప్రతిభ భారతి గారు ఉన్నారు, దళిత మహిళ. అదేవిధంగా మన ఎండమల రామకృష్ణుడు గారు ఉన్నారు, గతంలో నారాయణరావు గారు ఉన్నారు మన ప్రభుత్వంలో. ఇంత గౌరవంగా. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సభ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ మన ఆఫీస్లో వచ్చి కూర్చున్న తర్వాత ఆయన కంటతడి పెడితే చూడలేకపోయినాం సార్. అంతా ఇక్కడ ఉండే వాళ్ళంతా బాధ తట్టుకోలేకపోయినాం. సభను నడిపించే తీరు అది సార్. సభ గౌరవం ఏమైనా ఉంది సార్? సభ అంటే ఏమి సార్? ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ మేము? నేను కోరేది అంతే సార్, మీకు అనుభవం ఉంది కాబట్టి సార్. మీరు నేను మంచి మిత్రులము, మీకు మాకు సంబంధాలు చాలా ఉన్నాయి సార్. మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం పాల్పంచుకున్నారు. నేను మున్సిపల్ మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఇండస్ట్రీ మినిస్టర్గా, మరి సార్ హెల్త్ మినిస్టర్గా అవకాశం ఇచ్చారు. మీరు నేను
బాగా ఈ పార్టీలో బాగా పనిచేసే తెలుగుదేశం పార్టీలో నిన్ననే ఇదే సభలో జగన్ గారు వస్తే మన పార్టీ సంప్రదాయం సార్, ఒక్క మాట ఎవడన్నా మాట్లాడాం సార్, అది నాయకత్వ లక్షణాలు అన్న గౌరవంగా వచ్చి ఆయన తడబడి చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడుతున్న చేసిన పాపాలు అవి సార్. ఎవరైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు సార్ సభలో. ఆయన ఉన్న స్పీకర్కు అనుభవం ఉంది, అనుభవం లేనివాడు కాదు, అపారమైన అనుభవం ఉన్నాడు కూడా. ఏంటి సార్ ఆ సభ నడపడం? కాబట్టి నేను కోరుకునే సార్, మీకు అపారమైన అనుభవం ఉంది, బాగా తెలిసిన వారు, బాగా చదువుకున్నవారు కూడా మీరు సభను హుందాగా నడపండి సార్. అదేవిధంగా సార్ డిబేట్ ఇంతవరకు జరగలేదు సార్. నేను ఎప్పుడు చూస్తూ ఉన్నాను, నాదేళ్ళ మనోహర్ గారు కూడా ఉన్నారు, స్పీకర్గా చేసే అనుభవం ఉంది. ఎప్పుడైనా డిబేట్ మాట్లాడారు, డిబేట్ జరిగిందండి బడ్జెట్ మీద? అసలు ఎందుకు వచ్చాం శాసనసభ్యులుగా? అవకాశం రావాలా? బడ్జెట్ మీద అన్ని మంత్రుల వర్గులు ఉన్నారు, వాళ్ళు మంత్రివర్గంలో జరిగే కార్యక్రమాల గురించి డిబేట్లో మాట్లాడాలా, ప్రజలకు తెలియజేయాలా? ఈ సభ నుంచి ప్రజలకు సందేశాలు పోవాలి సార్. డిబేటే జరగలేదు, ఎప్పుడైనా డిబేట్ జరగడానికి అవకాశం కలిగింది సార్. కాబట్టి మీరు సభా గౌరవాన్ని కాపాడండి సార్. నేను కోరుకుంటేది అయితే, నేను కూడా డిప్యూటీ స్పీకర్గా చైర్మన్గా చేశాను కాబట్టి సభా గౌరవాన్ని, సభను హుందాతనంగా నడపండి అని చెప్పి ముఖ్యంగా తెలుస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను సార్.